మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరో కాల సమయం సజీవులు ఎక్కడిని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, కొరింథీలో ఉండే సంఘానికి పౌలు పత్రిక రాస్తూ దేవుని ఎదుట, మానవుల ఎదుట, అంటే దైవ ప్రేరేపణ కలిగిన వాడై, దైవత్వాన్ని కలిగినాడై, పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత తాను ప్రభు పరిచర్య చేయుచు శక్తివంతమైన యుద్ధోపకరణములు కలిగిన దేవుని సేవకుడిగా తాను ఈ పత్రికను మరి కొరింథీలుండే సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో దాని ప్రకారం జీవించడము, అట్టి రీతిగా దేవుని కార్యాలను చేయటలో తను ఎంతగా తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడో, ఆత్మరూపిగా దేవుని యొక్క వాక్యమందు ఏ విధంగా తాను బలపరచబడుతూ అనేకులను విశ్వాసులుగా నడిపిస్తున్నాడో ఈ యొక్క 2 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి మనం చూడగలం. అందుకని అంటున్నాడు, మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టు అంటున్నాడు. అంటే ప్రజల ముందు, ప్రజలతో వారి ఎడల తన యొక్క పని అణకువగలిగి, నెమ్మది కలిగిన వాడిగా, సమాధానం కలిగిన వాడై తాను జీవిస్తూ, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడైనట్టు అంటున్నాడు. అంటే దేవునితో, దేవుని ద్వారా తాను ఏదైతే శక్తివంతమైన, బలవంతమైన దేవుని కృపచేత నింపబడుతున్నాడో ఆ కృపను ఆధారం చేసుకుని మీలో, అంటే అణకువగల వాడనైనట్టు అంటున్నాడు. ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడైనట్టు అంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక విశ్వాసి తాను ప్రజలతో, ప్రజల ఎదుట ఏ విధంగా తాను తన జీవన విధానాన్ని కలిగి ఉండాలో గుర్తు చేసి చెప్తూ, పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. దేవుని యొక్క సాత్వికము, మృదుత్వము అంటే క్రీస్తు యొక్క మహిమ. క్రీస్తు ఎలాగైతే తాను మన నిమిత్తము ఈ లోకములో నలగగొట్టబడి, హింసింపబడి, శ్రమపరచబడి, గాయపరచబడి, చంపబడి అనేక శ్రమలు ఆయన పొంది ఉన్నాడు. ఎందుకని అంటే మనము రక్షింపబడాలని, మనము ఆయన రాజ్యములో ఆయనతో జీవించాలని, మనలో ఉన్న పాపమును తొలగించడానికి మన కొరకు ఆయన ఇవన్నీ ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి అంటున్నాడు. అంటే ఆయన ప్రేమ కలిగిన మాటల చేత, ఆయన మృదువైన మాటల చేత, సత్యమునందు ఆయన నిలిచి ఉన్న విధానం ఏదైతే ఉందో దానిని పౌలు గుర్తు చేసి మిమ్ముని వేడుకొనుచున్నాను అని. అంటే తన యొక్క అభిప్రాయం కాదు కానీ దేవుని అభిప్రాయంగా, ప్రభు యొక్క వాక్యమందు, ప్రభు మాట యందు తాను ఏ విధంగా జీవిస్తున్నాడో ఆ జీవిస్తున్న విధానాన్ని అక్కడ కొరింథీలో ఉండే సంఘానికి ఈ పత్రిక ద్వారా వ్యక్తపరుస్తూ, శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని
తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. అంటే తాను ఈ పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రిక తర్వాత వారి మధ్యకు తాను వెళ్ళనై ఉన్నాడు. అంటే కొరింథీ సంఘాన్ని పౌలు దర్శించేటప్పుడు ఆ దర్శించడానికి ముందుగా వారి యొక్క విధి విధానాలు, వారు ఏ విధంగా దేవునిలో జీవిస్తున్నారో, వారి దేవునితో ఏ విధంగా వారు సహవాసాన్ని కలిగి ఉన్నారో చెప్తూ, శరీర ప్రకారము నడుచుకున్న వారిమని మమ్మను గూర్చి కొందరు అనుకుంటున్నారు అంటాడు. అంటే శరీర ప్రకారం అంటే ఆత్మ లేని వారిగా, శరీరాశలయందు జీవించువారముగా ఉన్నామని మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు. అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని అంటాడు. అంటే ఎవరైతే ఆ విధంగా అనుకుంటున్నారో వారి విషయంలో అంటే ఏంటి, వారు అనుకుంటున్నది తప్పు అనే విషయాన్ని వారికి తెలియచేయడానికి దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత పౌలు ఈ మాటలను చెప్తూ అంటున్నాడు. అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లుగా చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని. అంటే ఏ విధమైన కోపానికి, ఏ విధమైన భేదాభిప్రాయాలకు చోటియక మీరు ముందుగానే మీ ప్రవర్తన సరిచేసుకుని ఈ పత్రిక ద్వారా మీ హృదయాలను దేవుని వైపు మరల్చుకొని దేవుని యందు జీవిస్తూ విశ్వాసములో కట్టబడవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. అంటే ఏంటి, శరీరధారి ఇప్పుడు శరీరంతో ఉన్నప్పటికీ మా యుద్ధము దేవుని యొక్క శక్తిని బట్టి, అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత వారు యుద్ధవీరులై ఉన్నారు. అంటే శరీర సంబంధమైన యుద్ధోపకరణాల చేత కాదు, కానీ ఆత్మ ఖడ్గము చేత. అందుకనే యుద్ధోపకరణాలు శక్తివంతమైన అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత, దేవుని ఆత్మ చేత, దేవుని బలము చేత తాను ఈ మాటలను తెలియజేస్తూ, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన పోరాటాన్ని తాను కలిగి ఉన్నాడు. అటువంటి ఆత్మ సంబంధమైన స్థితిని మనము కలిగి ఉండాలని పౌలు ఈ విషయాలను గుర్తు చేస్తున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయు జాలినంత బలము కలవై ఉన్నవి అంటున్నాడు. అంటే దేవుని ఎదుట అంటే యుద్ధం చేసేవాడు ఆయనే. అంటే మన పక్షాన, ఆయన ప్రజల పక్షాన ఆయనే యుద్ధం చేయవాడు. కాబట్టి యుద్ధవీరుడైన ఆయనను బట్టి మేము శరీరానుసారంగా జీవించక, ఈ యొక్క ఇహ సంబంధమైన వాటి మీద ఆధారపడక, ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని యొక్క శక్తిని బలాన్ని పొందుకొని మా పక్షాన ఆయన యుద్ధము చేయవాడై ఉన్నాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ అంటే ఆత్మ సంబంధంగా ఒక ప్రార్థన ద్వారా, తాను చేసే ప్రార్థన ద్వారా దేవుడు తన పక్షాన యుద్ధం చేయవాడై ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవారమై ఉన్నవి అంటున్నాడు. అంటే ఆయనే మా పక్షాన్ని యుద్ధం చేసి వాటిని నశింపజేస్తాడు, నిర్మూలన చేస్తాడు. యుద్ధము చేయవాడు యెహోవా అనే విషయాన్ని పౌలు గుర్తు చేసి, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి, ప్రతి ఆలోచనకును క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచన తప్ప మరి ఏ ఇతరమైన వాటి యందు మనస్కరించక, కేవలము ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనల ప్రకారము ఈ యుద్ధాన్ని మేము జరిగించువారమై ఉన్నాము. అంటే ఆత్మ సంబంధమైన
దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచములను బట్టి, ఆయన అనుగ్రహించు శక్తిని బట్టి, ఆయన అనుగ్రహించు బలాన్ని బట్టి ఇక్కడ పౌలు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు ఏమని అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అనే మాటను మాట్లాడుతూ, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు అంటే ఎవరైతే దేవునికి విరోధముగా ఆయన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడి మరి వాదించువారుగా, వితర్కముగా అంటే అడ్డంగా మాట్లాడి దేవునికి విరోధంగా మాట్లాడే మనుష్యులు, వ్యక్తులు ఉన్నారో వారితో మేము ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అంటాడు. అంటే ఏది చేసినా అది దైవ చిత్తానుసారమైనది గాను, దేవుని ఉద్దేశమైనది గాను, దేవుని ఆలోచనదనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి మీరు సంపూర్ణ విధేయత కనుపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు. అంటే మీరు ఒకవేళ మీ ఆలోచనల చేత, మీ జ్ఞానం చేత మీరు ఏదైనా చేయాలనుకున్నా దాన్ని జయించడానికి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క యుద్ధోపకరణము పరసంబంధమైన ఆయన శక్తిని, బలాన్ని బట్టి దేవుని చిత్తాన్ని జరిగించువాడేమన్నాము అంటున్నాడు. అంటే తన పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు. అంటే పగ తీర్చుకొనుట ఆయన పని. దేవుడు మన ఎడల జాలి చూపించి, మన ఎడల ప్రేమ చూపించి, మన ఎడల తన కృప చూపించి, మనలను తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన నీతిని మనకి ధరింపజేశాడు. ఎందుకంటే మనము నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన బిడ్డలైన మనలను ఆయన రాజ్యములోనికి ఆయన చేర్చుకొనును కాబట్టి మనము ఆ యొక్క పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గమును ధరించిన వారమై ఆ యుద్ధోపకరణాలు అంటే దేవుడిచ్చే ఆ యొక్క రెండంచుల వాడిగల ఖడ్గాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని, ప్రార్థన అనే ఖడ్గాన్ని, దేవుని యొక్క శక్తిని కలిగిన వారమై, ఆత్మయందు నిలిచిన వారమై, ఆయన యందు జీవించే వారమై ఉండాలని ఈ పత్రికను కొరింథీ సంఘానికి పౌలు తెలియజేస్తూ, నేడు అట్టి పోరాటాలను మనం కలిగి ఉండాలి. శరీర సంబంధమైన పోరాటాలు కాదు కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థనాయుతమైన పోరాటాన్ని మనము కలిగిన వారమైతే మన పక్షాన ఆయన యుద్ధము చేసి మనలను ఆయన తన కృపయందు స్థిరపరచునని భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడబాక ఎడబాయక కృప చూపువాడా, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగిన వారిని, నీ యందు విశ్వాసం ఉంచు వారిని నీవు ఎన్నడూ సిగ్గుపడనీయక నీ కృపచేత, నీ కనికరము చేత, నీ ప్రేమ చేత స్థిరపరిచి బలపరిచి విశ్వాసములోనికి వారిని నడిపించువాడవై ఉన్నావు. అవును, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క శక్తిని కలిగిన వాడై ఈ యుద్ధోపకరణాలను గురించి అంటే దేవా, శరీర సంబంధమైన వాటి యందు కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో నిన్ను ధరించిన వాడై, నిన్ను కలిగిన వాడై, తాను నీ కొరకు ప్రత్యేకింపబడిన వాడై అట్టి రీతిగా జీవించాలని తాను పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన, మేము నీ ఆత్మలో, నీ యందు, నీతో జీవించినట్లు మా అందరికీ నాయన అట్టి శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించండి. మా పక్షాన్ని యుద్ధం చేయవాడు నీవే గనుక నాయన, శత్రువుని జయించగలిగిన నీ ప్రేమను బట్టి, నీ ప్రేమ కలిగిన మాటలను బట్టి ఒకరి యందు ఒకరు ఉండవలసిన నిండు ప్రేమలో కొనసాగుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. నిడదన పరిచర్యలో, సేవలో మీ సహాయం మాకు అనుగ్రహించండి. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నైనా ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి
నీ నిత్య రాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని ఈ జూలై మాసము మొదటి దినము నుంచి ఈ జూలై మాసం అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించి కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిదనాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకా దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.